వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. వారంలో ఏ వారం ఉపవాసం చేస్తే మంచిది, ఉపవాస నియమం ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది మానవుడి యొక్క మనుగడలో మనసుకు సంబంధించిన ప్రక్రియ. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవుడి మీద మంచి అభిప్రాయం ఉంటుంది. నేను ఈ వారం ఉపవాసం ఉందామనుకుంటున్నాను అని భగవంతుడికి చెప్పుకొని ఉపవాసం ఉంటారు. సహజసిద్ధంగా కార్తీక మాసం ఉంది, ప్రతినిత్యం కూడా ఉపవాసం ఉంటాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి నక్తాలు చేసి హాయిగా పరమేశ్వరుడి ధ్యానం చేస్తూ భోంచేస్తాం. ఉదయం పూట నదిలో స్నానం, విభూతి ధారణ, రుద్రాక్ష ధారణ చేసుకొని హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసి చక్కగా మడిబట్ట కట్టుకొని శివనామం చేస్తూ ఇంటికి చేరతాం. ఆ రోజంతా ఉపవాసం ఉండి దీపారాధన చేసుకుంటాం. ఇలా జీవనం సుసంపన్నంగా సాగిపోతూ ఉంటుంది. ఈ మార్గం అయిపోయిన తర్వాత ఏమిటండి అంటే మాఘమాసం, మార్గశిర మాసం. మార్గశిర మాసంలో కూడాను మాసాన మార్గశీర్షోహం, కార్తీకం తర్వాత విష్ణుదేవుడికి ప్రీతికరమైనటువంటి స్నానం ఉదయాన్నే ఆచరిస్తామన్నమాట. తిరుప్పావై చదువుతాం. ఇట్లా జీవన గమనం నిర్దేశించబడ్డది. తరువాత మాఘమాసం వస్తుంది. మాఘమాస స్నానం అన్నిటికన్నా చాలా గొప్పదిగా మనకు శాస్త్రాలు చెప్పారు. ఉపవాసం ఉండటం కూడా చాలా విశేషం. అన్ని మాసాల్లో కల్లా మాఘమాసంలో చేసే శివరాత్రి ఉపవాసం ఉందే కటిక ఉపవాసం. ఒక్క అరటిపండు కూడా తినకుండా ఉండాలి, ఒక్క పాలు కూడా తాగకుండా ఉండాలి. ఎప్పటిదాకా? ఉదయం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు. ఎందుచేతంటే ఆది అంతము లేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించుకొని లోక కళ్యాణం కోసం లింగ రూపంలో ఉద్భవించిన రాత్రి మహాశివరాత్రి. కాబట్టి 12 గంటల వరకు కూడా మనం పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఎవరైతే ఉంటారో మహాశివరాత్రికి, ఆ 12 గంటల సమయంలో గనక మహాన్యాసకపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించి చక్కగా జాగరణ చేస్తాడో వాడి జీవితం ధన్యమై తీరుతుంది. ఇక నిత్య జీవితంలో ఉపవాసాలు అంటే ఒక్కొక్కరు సోమవారం ఉపవాసం ఉంటారు, ఒక్కొక్కరు గురువారం ఉపవాసం ఉంటారు, చాలామంది శనివారం ఉపవాసాలు ఉంటూ ఉంటారు. శనివారం ఉపవాసం అంటే వెంకటేశ్వర స్వామికి ఉపవాసం. ఒక పూటే భోంచేసి పొద్దున పూట, రాత్రిపూట టిఫిన్ చేస్తూ ఉంటారు. శివుడికి మాత్రం ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేస్తారండి. ఇలా ఉపవాస ప్రక్రియ చేయటం వలన మనస్సు దేవునికి దగ్గర అవుతుంది. ఈ జీవితంలో పరిపూర్ణ శక్తి ఏమిటి అంటే మనసుని భగవంతునికి కైంకర్యం చేయటం. అందుచేత ఆత్మ పరమాత్మ, పరంజ్యోతి పరమాత్మ తత్వం. ఈ పరంజ్యోతి పరమాత్మ దగ్గరికి ఈ ఆత్మ తొందరగా చేరుకోవాలి అనే ఉద్దేశంతో ఉపవాసం అనేటువంటి ప్రక్రియ మనకు భారతీయ సంస్కృతిలో ప్రసాదించారు. దాన్ని ఎవరైతే నిష్ఠగా పాటిస్తారో ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కూడా కొనసాగిస్తారు. ఒళ్ళు లావెక్కకుండా సన్నబట్టానికి కూడా ఉపవాసం బాగా సహకరిస్తుంది. యోగా అనేటువంటిది కూడా దీనికి తోడైంది. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరి మనస్సుకు నచ్చినట్టుగా వారు ఉపవాసాలు ఆచరించుకోవచ్చు. ఇలా ఆచరణ వెనకాల దాగిన పరమార్థం మనస్సును సర్వాంతర్యామి వైపు పయనింపజేయటమే. ఎప్పుడైతే సర్వాంతర్యామి వైపు మనస్సుని పయనింపజేస్తామో మన జీవన మార్గం సుసంపన్నంగా కొనసాగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. రామ అన్న, కృష్ణ అన్న ఒకటే, శివ అన్న ఒకటే. శివ అంటే శివుడు, శివ అంటే పార్వతి. శివునికి ఉపవాసం ఉండొచ్చు, మంగళవారం ఆంజనేయ స్వామికి ఉపవాసం చేయొచ్చు, బుధవారం
ఆ యొక్క వినాయకునికి ఉపవాసం ఉండొచ్చు, గురువారం సిద్ధి సాయిబాబా ఉపవాసం ఉండొచ్చు, శుక్రవారం లక్ష్మీదేవికి ఉపవాసం ఉండొచ్చు, శనివారం వెంకటేశ్వర స్వామికి ఉపవాసం ఉండొచ్చు. ఇట్లా వారం రోజులు అనుకొని రోజు ఉపవాసం ఉన్నా తప్పు లేదు. అది మీ కెపాసిటీని బట్టి ఉంటుంది, దైవ చింతన బట్టి ఉంటుంది. ఏది అయినప్పటికీ ఉపవాసాన్ని ఆచరించి భగవంతుని యొక్క దివ్యనామస్మరణతో జీవితాన్ని ధన్యం చేసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.